పరిశుద్ధాత్మ దేవునిపై మనం ఆధారపడుతున్నప్పుడు, ఏ కుటుంబం అయితే ప్రభుపై ఆధారపడుతుందో ఆ కుటుంబం శత్రు చేతులను చిడిపించేవాడు, ఆ కుటుంబం దుష్టు చేతులను చిడిపించేవాడు, ఆ కుటుంబం దుష్టుక్రియను చిడిపించేవాడు, ఆ సంఘాన్ని కూడా దేవుడు కాపాడేవాడు. ఆయన ప్రతి గచ్చ పదను తన అగ్గితో కాల్చేసేవాడు. ఆయన కాల్చేసే దేవుడు, ఆయన సమాధానకర్త, నెమ్మది కలగజేసిన దేవుడు, కనికరమైన కటాక్షను కలగజేసిన దేవుడు, శాంతిని అనుగ్రహించే దేవుడు, కృపను అనుగ్రహించుకొని నిలిచిన దేవుడు. ఆయన సర్వోన్నతమైన తండ్రి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమలో జీవం ఉన్నది, ఆయన పరిశుద్ధ నామంలో కటాక్షం ఉన్నది, ఆయన కృప గొప్పది. ఆలోచించు, నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు. అందుకే మన సంతాన్ని నడిపించకు, మనం నడిపించకు, మన సంఘాన్ని నడిపించకు, సంఘములో ఉన్న ప్రతి విధమైన లేక గృహంలో ఉన్న ప్రతి విధమైన దుర్వాసన తీసివేటకు జైవనిచ్చకు సమర్థుడా, విడిపించే దేవుడా. దేవుని ఆజ్ఞ చేస్తుంది. ఎవరైతే నీతి కలిగి ఉన్నారో వారి చూపుతున్న ప్రేమ